సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు. ఎందుకు? ఎందుకంటే దానికి 2-3 ఇది కారణం కూడా ఉంది. ఆయన ఏంటయ్యా అని ఒక రోజు అయితే బాలు గారిని అతను మిమిక్రీ సింగర్ అయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడతాడు. ఎవరు మన రెడ్డి ఉన్నాడు, శివారెడ్డి, ఆయన అందరిలాగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తాడు కదా. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అల్లు రామలింగయ్య గారికి పాడతాడు, రాజబాబు గారికి పాడతాడు, రాలింగ గారిలా పాడమంటే పాడతాడు. అలా కాదు, మన ఘంటసాల గారిలాగా ఒక ఒరిజినల్ వాయిస్ ఉండేవాళ్ళు పాడాలి మనకి అని బాలు గారిని వద్దనేవారు. నేను ఓపెన్గా చెప్పిన ఎవరెవరు వద్దన్నారు కూడా. శోభన్ బాబు గారు కూడా వద్దనేవారు. అంటే ట్రై చేయమని వేరే ఎవరిని చేయమనేవారు. అప్పుడు ఎవరు లేరు, ఘంటసాల గారు లేరు, అప్పటికే ఆయనకి ఏజ్ అయితే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. రామకృష్ణ గారితో పాడించారు. తర్వాత కృష్ణరాజు గారు వారు కూడా బాలు వద్దయ్యా మనకి, జేసుదాస్ని ట్రై చేయి. జేసుదాస్ మలయాళంలో బిజీ, అతను అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకు వెళ్ళిపోతాడు సంవత్సరానికి. అక్కడి నుంచి వచ్చి నెలకి 1 వారం వస్తాడు, బాంబేలో ల్యాండ్ అవుతారు. ఈ ట్రాక్స్ అన్నీ తీసుకొని బాంబేలో కూర్చుంటే ఒక 20-30 పాటలు, హిందీ మలయాళం పాటలు. అక్కడ ఆయనే సింగర్, ఆయన తప్పితే ఇంకో సింగర్ లేడు అక్కడ ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏ కొట్టుకు వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా జేసుదాస్ ఫోటో ఉంటుంది. దేవుడు ఆయన అక్కడ. పైగా అయ్యప్ప స్వామి హరిహరాసనం అవన్నీ ఉన్నాయి కదా, దేవుళ్ళలాగా అతను. ఆయన వెళ్ళి మా సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు రమేష్ నాయుడు గారు, వాళ్ళందరికీ నేనే కదా వాయించేవాడిని. సార్ మీరు హీరో గారు వద్దన్నారు, వీళ్ళకి బాలు గారే పాడాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ బాలువే. ఎందుకంటే నేర్పించిన ఒక విధంగా ఉంటే ఆయన పాడిన తర్వాత పాట మారిపోద్ది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పదనం వాళ్ళకి. ఆయన ఒక సత్యం గారు దగ్గరే సత్యం గారు మొత్తం ఎలా పాడాలో పాడించుకునేవాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి కొంచెం వదిలేసేవారు. విజయభాస్కర్ గారు కానీ, మా అంకుల్ రమేష్ నాయుడు గారు కూడా కొన్ని పాటలు పాడిన తర్వాత బాబు నాయనా బాలు ఇక్కడ వాకీ టాకీ అంటారండి, కంట్రోలింగ్ రూమ్లో ఉంటుంది వాళ్ళ వాయిస్ ఉండదు. మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అంటే, బాలు కనబడట్లేదే పాటల్లో అనేవారు. అంటే వాడు సొంతంగా ఇంప్రూవైజ్ చేయలేదు, నేను నేర్పించిందే నువ్వు పాడుతున్నావు, బాలు కనబడట్లేదు మరి అనేవాడే. మాస్టర్ గారు ఇప్పుడు వినండి, ఇప్పుడు బాలు కనిపిస్తారు అంతే. వాడు సంగతి లేసి అదేసి ఇదేసి. ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారిని ఎలాగా అసలు కళ్ళు మూసుకుంటే నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. అలాగా బాలు గారు అని వద్దనేవారండి. తర్వాత అప్పుడు రామకృష్ణ చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎక్కువ పాడారు. సుశీల గారి ఏదో వరస అవుతుంది, పిన్ని అని అవుతుంది. సుశీల గారి పిన్ని అంటే కొడుకు వరస, వాళ్ళ సిస్టర్ సన్ రామకృష్ణ గారు. ఆయన చాలా పాటలు, అప్పుడు ఆయన సూపర్ స్టార్గా ఉండేవాడు. రామకృష్ణ తర్వాత బాలు అనమాట, సెకండ్ గ్రేడ్లో ఉండేవాడు అనమాట. తర్వాత ఆయన కొంచెం సరిగ్గా ఒక బాలులాగా ఇంట్రెస్ట్ పెట్టలే, కొంచెం రిలాక్స్డ్ అయిపోవటం, కచేరీలకు వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉండటం. అప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చేరి తీసుకొచ్చి బాలుని ఇరికిచ్చేసారనమాట. అప్పుడు ఆయన టాలెంట్ ఇంకేముంది, ఆయన టాలెంట్తో బాలు గారు ఆయన టాలెంట్తో ఆయన వెళ్ళిపోయాడు, శిఖరానికి వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. సో శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీడు మన మోహన్ బాబు గారు, ఆయన కూడా బాలు అంటే వచ్చి వద్దు అన్నాడు. జేసుదాస్ గారిని ట్రై చేయండి. దారి చూపిన దేవత అది బాలు పాడాల్సింది. ఫోన్ చేసి, రే వాసు బాలుకి చెప్పేమను, మంచి పాట ఇది, కానడ రాగంలో చేసాం, బాలుకి చెప్పేమను. ఆ విఠల్ ఉంటాడు అక్కడ అసిస్టెంట్, అప్పుడు ఉండేవాడు. బాలు గారి ముందే పోయాడు. విఠల్కి ఫోన్ చేసి చెప్పే అంటుంటే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ బ్రదర్ మోహన్ ఎవడో ఉండేవాడు, మోహన్ బాబు బ్రదర్, మర్చిపోయిన పేరు. ఆయన వచ్చి సత్యం గారు గురువు గారు అంటే, ఏంటయ్యా బాలు గారు వద్దండి, ఒకసారి అన్నయ్యని అడిగి మీరు చెప్పండి అని. అన్నయ్యని అడగటం ఏంటి బాబు, నేను సింగర్ని పెడుతుంటే, లేదు అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే, సత్యం గారు మీరు జేసుదాస్ని ట్రై చేయండి, మనం వెయిట్ చేద్దాం కావాలంటే ఆయన డేట్ కోసం అని దారి చూపిన దేవత బాలు గారు పాడాల్సింది జేసుదాస్.
తో పాడించారు మోహన్ బాబు గారు. తర్వాత మోహన్ బాబు గారికి శోభనాను రాఘవేంద్ర అన్నయ్య సినిమాలో చాలా పాటలు నగుమోము నగుమోము కనరా అది ఆ పాటలన్నీ మోహన్ బాబు గారికి జస్దాస్ గారే పాడారు. బట్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు. మోహన్ బాబు గారు బాలు గారు బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు, అంతా ఉండేది. బట్ పాట అని వచ్చినప్పుడు ఆయనతో పాడించుకునేవారు. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా, ఆ బాండ్ ఏంటి? అది అలా ఎన్నే చేయటం కాదు, ఆయనకి నేను వాయించాను. ఆయన మా బాస్, అలా అనుకోవాలి. మా బావ మా బాస్ వాడు, ఆప్త మిత్రుడు. మిత్రుడు అంతే. 1 గ్లాస్ ఓకే, ఇంకా ఎన్నో చెప్పాలి, అవన్నీ సెన్సార్. అవన్నీ వద్దు, అమ్మగారు ఉన్నారు. భయం లేదు లేదా? ఆ భయం లేదు, అమ్మగారు భయం లేదు, కానీ సెన్సార్ కట్ అవన్నీ. ఓకే, 1 గ్లాస్ అంటే 1 ప్లేట్. 1 ప్లేట్. ఓకే, సో మోర్ దాన్ దట్. ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు గారు, బావ గారు, అన్ని. ఇంకా నా ప్రాణం, నా ప్రాణం అంతే. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. 500 ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది? యాక్చువల్లీ ఆ కోఆర్డినేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది. నేను యాక్చువల్గా అది చెప్తే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బాలు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యూఎస్ వెళ్తాం. అలా 12 సార్లు నేను వెళ్ళాను. తర్వాత నాకు కుదరలే. అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్, మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నేను ఒకటి చేశాను, అది వేరే విషయం. రాఘవేంద్ర గారు అది చెప్తాను మీకు వస్తాను. నాకు ఒక అరవింద్ గారు కౌలు పెట్టారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అడిగారు, విజయబాబుని అడిగారు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, లేదండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి, ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం, ఫైట్స్ ముఖ్యం, కాస్ట్యూమ్స్ ముఖ్యం, మ్యూజిక్ దానికి ముందు పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయింది, అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారికి. ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసు గారు అంటే నో, మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే, చిరంజీవి గారు నన్ను అడిగేవారు. ఆయనకి గ్యాంగ్ లీడర్ అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు. ఆయన సంస్కారం చూడండి. వాసురావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అనేవారు. సార్ ఏంటి సార్ బలేవారు మీరు, నేను అడగాలి సార్, చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు సార్ ప్రాప్తం మీ సినిమా, నేను అడగాలి సార్ బలేవారు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు ఆయన. సార్ జెమ్ ఆఫ్ మ్యాన్ చిరంజీవి గారు. ఆయనలో నటన లేదు, నిజమైన. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. వాళ్ళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే, ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం, ఇది కూడా సినిమా మనకి సంబంధించింది. ఇది 100 ఏళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరమా, 100 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 90వ సంవత్సరం, 100వ సంవత్సరం ఇది మన ఫంక్షన్, మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్. 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది 99వ సంవత్సరం అయి ఉండొచ్చు, ఏదో ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు చూడండి చిరంజీవి గారు. ఒక సినిమా వాళ్ళు మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే, పైగా ఏదో పెద్ద హీరోలు ఏదో ఇలాంటి అయితే పర్వాలే, ఆయన పిల్లలు, ఆయన బంధువులు యాక్ట్ ఆయన మేనల్లుల్లో, ఆయన తమ్ముళ్ళు, ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు. ఎవరో కొత్త కుర్రోడు ఒకడు యాక్ట్ చేశాడు, కొత్త ఆయన డైరెక్ట్ చేశారు, ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా. అది మన తెలుగు వాళ్ళకే చెల్లింది, అందులో చిరంజీవి గారికే చెల్లింది. 100 ఏళ్లలో కూడా ఇంకా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంత మంచిగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణకి నేను చిరంజీవి గారిని ఉపయోగించుకున్నాను, అంతే కదమ్మా. బాలు గారితో మీ జర్నీ అమెరికాకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఈయన అరవింద్ గారు, వాసు గారు, నేను గ్యాంగ్ లీడర్కి నన్ను ఫిక్స్ చేస్తే, నేను లేదండి ప్లీజ్ ఇంకెవరినైనా పెట్టండి సార్ అది ఇదంటే, వాళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారికి చెప్తే అప్పుడు పని చేయమనండి, ఆయన ఏదో కారణం ఉండుంటుంది, లేకపోతే అలా చెప్పడు. చిరంజీవి సినిమా ఇస్తే చాలని కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఏదో కారణం ఉండి అతను అలా అంటున్నాడు అనగానే బాపినాయుడు గారు, అక్కడ బాబురావు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళందరూ, లోక్ సింగ్ కెమెరామెన్,
వాడు మా చిన్న మా స్కూల్ మేట్ అనమాట. ఓకే, అంతా ఫ్రెండ్సే. మేమంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చామండి. ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే కేసరి హై స్కూల్. కేసరి హై స్కూల్ అని ఒక తెలుగు స్కూల్, తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ ఉంది, ఇంకా ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అరవింద్ గారు, కేఎస్ ప్రకాష్ కెమెరామెన్, అతిలోక సుందరి మన జగదేక వీరుడు అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి మన రాఘవేంద్రరావు గారు బ్రదర్, తమ్ముడు. మళ్ళీ రిలీజ్ అయింది మొన్నే. రిలీజ్ అయింది. ఆ సినిమా డైరెక్టర్ మన రాఘవేంద్రరావు, కెమెరామెన్ సురేష్, కేఎస్ ప్రకాష్ గారు అబ్బాయి, కేఎస్ వీడు ప్రకాష్, వాళ్ళందరూ మా అరవింద్ గారు కేసరి స్కూల్, అరవింద్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ మా కేసరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ చదువు ఒకటి ఉంది అరవింద్ గారితో, ఇప్పటికి కూడా ఎక్కడ కనబడినా పాప మాట్లాడతారు. అయినా వాళ్ళు అడిగినప్పుడు నేను లేదండి అనగానే అప్పుడు నేను 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళంతా వద్దు. నేను అప్పుడు చెప్పాను, సార్ బపీ లహరిని పెట్టుకోండి అంటే, అయ్యో అతను వద్దండి, అతను హిందీ టైపు ఒకేలాగా ఉంటాయి పాటలు ఏదో అన్నారు. అలా కాదు సార్, బాగా చేస్తాడు సార్. చిరంజీవి గారు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా స్పెషల్గానే చేస్తాడు, నిద్రపోరు వాళ్ళు. అది చిరంజీవి గారు పాట అంటే వాళ్ళకి పేరు వస్తుంది. అలా అనగానే అప్పుడు ఓ పని చేయమనండి, ఈయన దగ్గరుండి చేయిస్తాడా, పాటలన్నిటికి వెళ్ళి వాసురావు దగ్గరుండి చేయిస్తాడంటే బొప్పిలర్ని పెట్టండి అన్నారు చిరంజీవి గారు. విజయ బాపినాయుడు గారు వాళ్ళు నాకు ఫోన్ చేసి బాపినాయుడు గారు అడిగారు, వాసురావు మీరు దగ్గరుండి చేయిస్తారా అంటే, ఆహా ఇరుక్కున్నాను రా బాబు అని. సరే సార్ నేను చేస్తానని నేను దగ్గరుండి అన్నీ చేశాను. అందులో కూడా 1-2 పాటలు నేను చేశాను. అది కొంచెం చేశాను. తర్వాత రికార్డింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ముఖ్యం. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. నేను ఆ సినిమా చేయటం చేయగానే చిరంజీవి గారు ఎక్కడో ఉండి ఒక రోజు ప్రోగ్రాంలో నేను బయట నిల్చొని ఇంకెక్కడితో మాట్లాడుతుంటే ఆయన నడిచి వచ్చి, వాసురావు గారు నిలబెట్టేశారండి సినిమాని. సార్ ఏంటి సార్ అని, గ్యాంగ్ లీడర్ మీ రికార్డింగ్ అద్దర కొట్టారు వాసురావు గారు. అవును, ఎవరు చెప్తారండి. అలా చెప్పి రౌడీ అల్లుడికి చిరంజీవి గారు అరవింద్ గారితో చెప్పి వాసురావుని పెట్టు అంటే, నేను అర్థం చేసుకున్నాను. వాసురావు పెట్టంటే మళ్ళీ బప్పీ లహరి నెక్స్ట్ వాసురావు కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. లేదా మీరు మ్యూజిక్ చేయండి అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు జర్నీ బాలు గారితో మీకు ఎందుకు జర్నీ అంత ఇదని అన్నారే, ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాల్సింది. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? నేను అన్నాను, సార్ యూఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది, నేను మరి అప్పుడు ఎన్ని 2 వీక్సా 3 వీక్సా లేదు సార్ 6 వీక్స్. అప్పుడు వెళ్తే 6 వీక్స్ 1.5 months 6 వీకెండ్స్ అనమాట. వీకెండ్సే ఉంటాయి అక్కడ అంటే యూఆర్ లూజింగ్, ఇలాగే ఇలా వేలు చూస్తూ అన్నారు, యూఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ, చిరంజీవి గారి పిక్చర్, హీరో గారి పిక్చర్ మిస్ అవుతున్నారు. నాకు బాలువే ముఖ్యం సార్. అలాగనే సార్, మీ చిరంజీవి గారి పిక్చర్ ముఖ్యమో బాలు కచేరీ ముఖ్యం? నాకు బాలు కచేరీ ముఖ్యం సార్. ఆయన అలవాటు అయిపోయింది, నేను కనబడకపోతే ఆయన ఒకలాగా అయిపోతాడు, నేను వెళ్తాను సార్. అప్పుడు విద్యాసాగర్ గారిని ఎవరైనా ఫిక్స్ చేశారు. తర్వాత అప్పుడు పాటలకి నేను అన్నిటికి వెళ్ళాను. పాటలు దగ్గర నుంచి చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి ఇది అడగలేదు మీరు. అప్పుడు బాలు అన్నాడు, రే నీకు బుద్ధి ఉందారా, నీకు ఒక పెద్ద సినిమా చిరంజీవి సినిమాను వదులుతావరా పిచ్చోడా, నాకు ఇవ్వలేదు కదరా చిరంజీవి మ్యూజిక్ ఛాన్స్, నీకు దొరికింది నువ్వు ఎలారా వదిలేస్తావు? అరవింద్ గారు చూడు ఎంత మంచివాడు చూడు, నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు గ్యాంగ్ లీడర్కి అంత బాగా పనిచేసావని నిన్ను పెడుతూ ఉంటే వాళ్ళ మంచితనాన్ని వదులుకున్నావే. లేదు నేను ఎవరినైనా చూసుకుంటాను, లేకపోతే బేస్ గిటార్ అక్కర్లే, గిటార్ లేకుండా నేను ఉంటాను. బావాలేదు, నేను వస్తున్నాను చెప్పేశాను. ఇప్పుడు వెళ్ళినా కూడా గెట్అవుట్ అంటారు నన్ను, వద్దురా నేను వెళ్తానని వెళ్ళిపోయాను. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు ఈయన కంపోజింగ్ టైంలో నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను కంపోజింగ్. రాఘవేంద్ర గారు వచ్చారు, చిలుక క్షేమమ్మ తర తన్న తానన్న తా అని రాఘవేంద్ర వచ్చి రే బయట రాను అన్నాడు. నన్ను రాఘవేంద్ర గారు నన్ను రారా పోరా అంటారు ఆయన. అన్న ఏమన్నా అన్న ఏంటంటే, బుద్ధి ఉందరా నీకు, ఈయన్ని పెట్టావు నాకు, నా స్టైల్ నీకు తెలుసు కదరా, మెలడీ కదరా, నేను మెలడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే, లేదు సార్ అంటే
నా స్టైల్లో నువ్వు చెయ్యి మ్మ్. అని ఇంకో పాట కంపోజింగ్ వాళ్ళ దగ్గర అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేవండి, ఓకే సీడీలు కాదు ఏం కదా, ఇంకోటి వినిపించారు. Hmm. కోరి కోరి నిన్ను కోరి కోరి ఏదో ఇదేంట్రా ఇది? కోరి కోరి, బాలీవుడ్ కోరి స్టైల్లో కోరి, బాలీవుడ్ స్టైలు. బుద్ధి లేదు నా కొడక ఏదో అన్నాడు. లేదు మరి సరేగా అంటే నాకు మెలోడియస్గా కావాలని నేను అప్పటికప్పుడే ఇలా చేస్తాను బాగుంటుందా వినండి అని. కోరి కోరి తాన నాని నాని నానా తాని నాని 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 తాన నానా కోరి కోరి, ఇదిరా పాట, ఇలా చేయరా, నాకు కావాల్సింది ఇలాగే. సరేనా నేను రేపు పొద్దున్న వచ్చి చిల్లుక్క కే బొమ్మ అలా కాకుండా నేను ఇంకోటి వినిపిస్తాను, రేపు వచ్చి వినిపించాను. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి చిల్లుక్క కే మమా తననా తననా తనన 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 ఇదిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత ఎంకరేజ్ చేసి అన్నయ్య రాఘవేంద్ర గారు, చిరంజీవి గారికి ఎంత ఇష్టమో. నేను అనుకున్నా ఇది రికార్డింగ్ తర్వాత ఈ పాట ఉంటుంది అనుకోలేదండి నేను, ఓ ఎందుకంటే స్లో మ్మ్. చరణాలు చూడండి. తననా తననా ఇంత స్లో ఆయన బ్రేక్ డాన్స్లు ఇలా ఇలా ఆడగితే అక్కడ ప్రజలు ఏంట్రా డ్యాన్స్ వేయలేదు అనుకుంటే ఆ ఫోటోగ్రాఫరు ఆ కొరియోగ్రాఫరు ఆయన చిరంజీవి గారు మూమెంట్స్తో అన్నీ అలా కుదిరాయి. పాటని అలా తీసుకెళ్ళిపోయారండి చిరంజీవి గారు, మ్మ్. రాఘవేంద్రరావు గారు. ఇంకా రాఘవేంద్రరావు పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది, ఆ పాట బాగుంది నాకు కూడా, నో డౌట్. ఇవాళకి ఆ పాట అంటే అందరూ ఒప్పుకుంటారు. శాస్త్రి గారు రాశారు, ఆ. ఆయన మిత్రమా ఏం బాగా చేసావు మిత్రమా, నన్ను రిపేర్ మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టేవారండి. రిపేర్ మెకానిక్ అల్లుళ్ళలాగా మెకానిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. అయితే ఇప్పుడు బప్పీ లహరి గారు చేసిన ట్యూన్ ని మీరు మార్చి మళ్ళీ మీరు చేశారు కదా, మీకు పేరేసారా? నేను వద్దన్నాను, ఎందుకలా? నేను పెద్ద పట్టించుకోలేదులేండి అంతే. నాకు నా డ్రీమ్ నాకు కళ్ళు మూసుకుపోయినాయండి. 32 మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇక్కడ ఆర్డి బర్మన్ వచ్చినా నేనే వాయించాలి, లక్ష్మీకాంత్ ప్యారలాల్ వచ్చినా నేనే వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ నేను కొంచెం స్పెషలైజ్ చేసి రాఘవేంద్రరావు గారు ఎన్ని సినిమాలు చేసినా అలా రికార్డింగ్లకు వచ్చాడు. రే ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటున్నావు ఏంట్రా. దాసరి నారాయణరావు గారు అబ్బాయి ఏంటి ఇక్కడ కూడా నువ్వేనా అని అలా అడిగేవారు అనమాట. అందరి మ్యూజిక్లకి నేనే వాయించేవాడిని అనమాట. అలా అయితే దానికి మాత్రం పేరు వద్దని చెప్పారు మీరు. ఇంకా నేను అడగలేదు, వాళ్ళు వేసారో లేదో నాకు తెలియదు అన్నమాట. దీంట్లో గ్యాంగ్ లీడర్లో రాసినట్టున్నారు. నేను దాని గురించి పెద్ద ఆలోచించనే లేదు. ఈ మధ్య చెప్పుకున్నాను అనమాట. నన్ను శాస్త్రి గారు కూడా అడిగారు, మా సీతారామ శాస్త్రి గారు ఇంత మంచి పాట చేసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సోషల్ మీడియాలన్నీ లేదు కదమ్మా. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది బయటపడింది. మాయాబజార్ గారి రాజేశ్వర గారు మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరికీ తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అది బయటపడింది అనమాట. పాడుతా తీయగల బాలు చెప్పడం, నేను ఇప్పుడు ఈ మధ్య ధైర్యంగా చెప్పుకోవటం. అప్పుడు కూడా మా నాన్నగారి గురించి నా చెప్పానే, నాన్ కమిటబుల్ అని. నాన్నగారు బెడ్లో ఉన్నారండి, బాలు చెప్పి రే కదవా మాయాబజార్కి మాస్టర్ గారు అంటారా నాన్నగారు అంటారా మ్యూజిక్ 5 పాటలు నాకు సంగీతం గారు చెప్పారు ఇప్పుడే అన్నారు. అది అవగానే నాన్నగారు బెడ్లో ఉన్నారు. నేను పరిగెత్తుకొని ఇంట్లో పట్టుకొచ్చి నాన్నగారు ఏంటి మాయాబజార్ మీరంటే కదా మ్యూజిక్ డైరెక్టర్, మాకు చెప్పలేదా? అమ్మ నీకు తెలుసు అంటే లేదరా నాకు చెప్పలేదురా, చెప్పండి నాన్నగారు అంటే ఆహా నేనా అంటున్నారు. అయ్యో అంత లైట్ తీసేసుకున్నారు దాన్ని. నీకోసమనే తానని నానా ఎలాంటి పాటలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో ఇదైతే ఇప్పుడు నేను నిజంగా నాకు ఎంత సిగ్గుగా ఉందో. చెలుగా క్షేమమా నేను చేశాను, కోరి కోరి నేను చేశాను నేను చెప్పుకుంటున్నాను. మా నాన్నగారు అయితే చెప్పుకోరు. అక్కడ మాత్రం నేను రాజేశ్వర గారు కొడుకుని కాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చెప్పుకోరు, నేను చెప్పుకున్నాను. మరి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుందండి? ఇంకా ఎంతకాలం చెప్పకుండా ఉంటాం. అవును కదా. ఇప్పుడు మీరే అడిగారు కదా పేరు వేసారా అని. అంత టైం లేదు. చిరంజీవి గారి పాట అది అంతే, రాఘవేంద్రరావు గారి పాట. కాకపోతే దాని వెనకాల మీరున్నారు, మీ రిపేర్ ఆలోచన పుట్టింది.
నేను రిపేర్ చేస్తాను. అయితే మీరు ఎంత రిపేర్ మ్యూజిక్ మాస్టర్ ఇలా అనుకున్నప్పటికి కూడా చాలా వరకు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక పేరు కూడా ఉంది, ఎందుకలా? గోస్ట్ అంటే అది తప్పు అవుతుందమ్మా. నేను ఐ వాజ్ ప్లేయింగ్ బేస్ గిటార్ను. ఐ యూస్ టు సిట్ ఇన్, నా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఇప్పుడు వచ్చి స్టూడియోలు ఎస్టీడీ బూత్ లాగా అయిపోయినాయి. ఎస్టీడీ బూత్ లాగా స్టూడియోస్ అని ఒక రూమ్ ఉంటుంది, అక్కడే ఫస్ట్ ఒక కీబోర్డ్ పెట్టి వాయింపించేసి అంతా చేస్తారు. తర్వాత అక్కడే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ రప్పించడం, సితార్ రప్పించడం, పాడేవాళ్ళు రావటం అంతా ఒక రూమ్లోనే. ఒక్కొక్కసారి మల్టీ ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అది రెహమాన్ గారు ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో లేదు అది. ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసి ఆయన చేశారు. అప్పుడు వచ్చి పెద్ద షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి, అంత పెద్దది ఉంటుంది అనమాట స్టూడియో. ఒక 30 మంది వైలన్స్, సితారు, వీణ, ఒక 50 మంది 60 మంది. ప్రేమాభిషేకం అవన్నీ చేసినప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా, 60 మంది ఇప్పుడు ఎలా కూర్చుంటున్నారు. ఇప్పుడు ఒకరికొకరు మొహాలు కూడా చూసుకోవట్లేదు. ఒక ప్లేయర్ మిక్సింగ్ అంటే అన్ని మిక్సింగ్సే. వాడు వస్తాడు, వాడు వాయించి వెళ్ళిపోతాడు, ఇంకొతను వస్తాడు, చిత్ర గారు వస్తారు, చిత్ర పాడి వెళ్ళిపోతారు. బట్ నాకు లక్కీగా చిత్ర గారు, బాలు గారు ప్రతి పాట ఇద్దరు కలిసి పాడారు ఒకేసారి. ఎస్, లైవ్ రికార్డింగ్స్. అప్పుడు నేను చేసే 2000 ఇది వరకు నాకు అన్ని లైవ్ ఉండేది అనమాట. మెల్లగా తర్వాత మారిపోయింది టెక్నాలజీ. రోజా తర్వాత, రోజా కూడా అతను లైవ్ చేశాడు రీ రికార్డింగ్స్ అంతా. అక్కడ తర్వాత నుంచి తగ్గిపోయింది. రెహమాను ఆయన మల్టీ సిస్టమ్ చేయడం జరిగింది అనమాట.